కొట్టరా దెబ్బ వేయరా ఇటుక. ఒకరు అభివృద్ధి, మరొకరు సంక్షేమం. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పుడు ఇవన్నీ వేగవంతంగా అవుతాయి. చంద్రబాబు మార్కెటింగ్స్లో అద్భుతంగా రాణిస్తుంటారు. ఎస్, తాజాగా దక్షిణాది రాష్ట్రాలకు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి న్యాయం చేస్తుందని కేంద్ర ఐటీ రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం వేదికగా గూగుల్ క్లౌడ్ ఇండియా ఏఐ హబ్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఈయన పలు సంచలన విషయాలు చెప్పుకొస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎంతో కీలకమైన సౌత్ కోస్ట్ రైల్వే జోన్ను 2026 జూన్ 1వ తారీఖున అధికారికంగా నోటిఫై చేసినట్లుగా ఆయన చెప్పారు. రాష్ట్ర విభజన హామీల్లో భాగంగా ఈ జోన్ ఏర్పాటుకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు. కానీ ఇప్పటి వరకు కేంద్రం దీనిపై తుది ఫలితం ఇవ్వలేదు. పైగా దీనిపై అనేక లుజుగులున్నాయి. ఇవన్నీ దాటుకుంటూ ఎప్పుడు పోవాలి, రైల్వే జోన్ ఎప్పుడు వస్తుందనేది స్పష్టత ఇచ్చే ప్రయత్నం ఈయన చేయలేదు. ఇక గూగుల్ ఐటీ డేటా సెంటర్ విశాఖపట్నం ఇకపై ఏఐ పట్నంగా మారుతోంది అంటూ అశ్విన్ వైష్ణవ్ పేర్కొన్నారు. చంద్రబాబు డైరెక్షన్, నారా లోకేష్ యాక్షన్, ఇదిగో ఈ కేంద్ర మంత్రి రియాక్షన్. చంద్రబాబు ఎప్పుడు ఎక్కడ నిలబడితే అక్కడ బాకాలుదేందుకు ఆయనకు అనుకూలంగా ఉన్న మనుషులను తెచ్చుకోవడం, దాంతో ఆయన వాళ్ళ నుంచి 4 పదాలను వదిలేసే ప్రయత్నం చేయడం, ఆ పదాలను పట్టుకొని ఎల్లో మీడియా ప్రచారం పీక్స్కి వెళ్ళడం, ఇదంతా మనకు చరిత్రకు తెలిసినవే. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, ప్రధానమంత్రిగా మోదీ ఇద్దరున్నంత కాలం ఎవరి విజన్ ఎవరేం చేయలేరు అంటూ చెప్పుకొచ్చారు. ఈయన సల్యూట్ కొట్టాడు చంద్రబాబుకు, మోదీకి. గూగుల్తో ఎంఓయూ కుదుర్చుకున్న తక్కువ సమయంలోనే శంకుస్థాపన జరగడం విశేషమన్నారు. కానీ ఇక్కడ వాస్తవం తెలుసు మనకు. ఇదే వాస్తవం ప్రజలకు కూడా తెలవాలి. వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక నిరంతర ప్రక్రియ, అంటే ఒక కంటిన్యూయస్ ప్రాసెస్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు పర్ఫెక్ట్గా ఫౌండేషన్ చేశారు. ప్రాథమిక మౌలిక సదుపాయాలు కల్పించింది జగనే. కానీ ఆ ధైర్యం ఈ కేంద్ర మంత్రికి లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి జై కొట్టేందుకు భూసేకరణ చేసింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే. అదాని ఇన్వైట్ చేసి అదానితో ఒప్పందాలు కుదుర్చుకుంది జగన్మోహన్ రెడ్డి గారే. సింగపూర్లో ప్రభుత్వాన్ని ఒప్పించింది వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారే. ఆ తర్వాత సింగపూర్ ప్రభుత్వం అదాని విశాఖపట్నంలో భూములు కూడా అతి త్వరతగతిన ఫినిష్ చేసి భూములు కేటాయింపు చేసింది కూడా జగన్ హయాంలో, వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలోనే. ఇదంతా చేసి చివరి దశకు ప్రాసెస్ వచ్చినప్పుడు ఆ దురదృష్టవశాత్తు జగన్ ఓడిపోవడం, చంద్రబాబు కూటమి అధికారంలోకి రావడం జరిగింది. దీంతో ఇప్పుడు దీన్నే పట్టుకొని చంద్రబాబు తన వర్షన్, డైరెక్షన్, యాక్షన్లోకి తిప్పుకొని మొత్తం తీసుకొచ్చాను, రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని అమలు చేస్తూ దేశంలోనే నెంబర్ 1 స్థాయిలో దీన్ని నిలబెడుతున్నాను అంటూ ఉపన్యాసాలు ఇచ్చుకుంటూ ఉదరగొడుతూ పోతున్నాడు. దానికి సంబంధించిన ఎల్లో మీడియా కూడా వాహా ఓహో శబాష్ అంటూ వాళ్ళు కూడా రెచ్చిపోయే పరిస్థితి. కట్ చేస్తే వాస్తవాలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఫౌండేషన్ పడింది వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలోనే. 2020 నుంచి మొదలు పెడితే ఎంతో కష్టపడి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అడుగులు వేస్తూ అందరిని ఒప్పించే ప్రయత్నం చేస్తూ పోయింది వాస్తవం. కానీ ఈ వాస్తవం అంతా కూడా ఇప్పుడు బయటకు రాకుండా వాళ్ళే ఏదో చేసినట్టుగా చూపించడం. 2020 నవంబర్లో డేటా సెంటర్కు తొలి అడుగు వేసింది జగన్ కాదా? 2021 మార్చి 9వ తారీఖున సింగపూర్ ప్రభుత్వంతో సముద్రం ద్వారా కేబుల్ వేయమని లేఖ రాస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఆ సింగపూర్ ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం చేయలేదు. 2022లో తప్పుడు కథనాలు అల్లింది ఇదే కూటమి కాదా? అనవసరంగా అదానీ గ్రూప్ వాళ్లకు భూములు ఇస్తున్నారని తప్పుడు వ్యాఖ్యలు చేసిన ఎల్లో మీడియా ఇప్పుడు అదే భూములను చంద్రబాబు తన డైరెక్షన్లో భాగంగా మొత్తం ఇచ్చి తన వైపు తిప్పుకున్నది వాస్తవం కదా? 2022 అక్టోబర్ నెలలో అదానితో గూగుల్ ఒప్పందం కుదుర్చుకుంది వాస్తవం కదా? 2023 మే తర్వాత ఏకంగా అదానీ డేటా సెంటర్ను శంకుస్థాపన చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? ఈరోజు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ప్రయత్నాలన్నిటినీ వేగవంతం చేస్తూ తన వైపుకు తిప్పుకుంటూ మళ్ళీ శంకుస్థాపన అంటూ మళ్ళీ హంగామా చేస్తూ ప్రోగ్రాం పెడుతూ దీన్ని తన వైపు క్రెడిట్ చోరీ చేయడం ధర్మమేనా? ఈ రోజుల్లో ఏ డేటా సెంటర్ను ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభించే రోజు దగ్గరలోనే ఉందని చెప్పారు. విద్య, వైద్యం, లాజిస్టిక్స్, వ్యవసాయం వంటి రంగాల్లో ఏఐ విప్లవం రాబోతుందట. భారత్ ఐటీ సేవల రంగంలో ప్రపంచ నాయకత్వం వహిస్తుందని అన్నారు వైష్ణవ్ కేంద్ర మంత్రి. మొబైల్ తయారీ రంగంలో భారత్ భారీగా ముందుకు పోతుందని, దేశం మంచి అత్యధికంగా ఎగుమతి అవుతున్న ఉత్పత్తిగా మొబైల్ ఫోన్ మారాయని, ప్రస్తుతం దేశీయ అవసరాల్లో 50% ఎలక్ట్రానిక్ పరికరాలు భారత్లోనే తయారవుతున్నాయని, సెమీ కండక్టర్ మెషిన్లలో భాగంగా వాణిజ్య ఉత్పత్తి కూడా ఇక్కడ ప్రారంభమైందని, భారత్ ఇప్పుడు సెమీ కండక్టర్లు, ఎలక్ట్రానిక్స్ తయారీలో విశ్వసనీయ భాగస్వామిగా ఎదుగుతుందన్నారు. గూగుల్కు ఒక ప్రత్యేక పిలుపు. డేటా సెంటర్లో అవసరమైనప్పుడు సర్వర్లు, జీపీయూలు, చిప్లను కూడా భారత్లో తయారు చేయాలని గూగుల్ కోరుతున్నాం. ఈ సందేశాన్ని గూగుల్ CEO సుందర్ పిచాయ్కి కూడా తెలియజేస్తామని, ఒక విశాఖపట్నం నుంచి 3
కేబుల్స్ వేస్తున్నామని గూగుల్కు ధన్యవాదాలు తెలిపారు. కానీ విశాఖపట్నం నుంచి సీ మార్గంగా ఈ కేబుల్స్ వేస్తున్నది సింగపూర్ ప్రభుత్వం. సింగపూర్ ప్రభుత్వం, గూగుల్, అదాని వీళ్ళందరూ కలిసికట్టుగా చేసింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే, వైఎస్ఆర్సీపీ పార్టీ హయాంలోనే. ఏదేమైనప్పటికీ వాళ్ళు చెప్పేది చెప్తుంటారు, వాస్తవం ఆలస్యంగానైనా వెలుగులోకి వస్తుంది. ఆంధ్రప్రదేశ్కు అల్టిమేట్గా ప్రజల బాగోగులు కావాలా, ప్రజలు డెవలప్ కావాలా, సొంతంగా ఉద్యోగాలు చేసుకోవాలా, వాళ్ళ కుటుంబాలని ఎదిగేయాలి, అంతే, అంతకుమించి ఏం లేదు. ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.